బల్కంపేటకేని వచ్చినాం. పలకంపేట నుంచి. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా మరి కొబ్బరిల్లి మల్లన్న స్వామికి వచ్చిపోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగానే అనిపిస్తుంది అందరికి. అంటే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడికి? మేమా శనివారం వస్తాము, సోమవారం పోతాం, కొండపోషమ్మకు పోతాం. అంటే ఏం చేస్తారు అసలు మీరు వచ్చి నుంచి పోయేదాకా ఏం చేస్తారు? ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చినాక పటాలు వేయించుకుంటాము, బోనాలు చేస్తాము, పాలు పట్టిస్తాము, ఇంకా ఏంది పసుపు సమర్పించుకుంటాము, బట్టలు, బండారు, కళ్యాణము అన్ని చేపిస్తాం. ఎన్ని సంవత్సరాలు 40 years నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తారు, మా అక్కల అలా తీసుకొస్తారు మమ్మల్ని. 40 years ఎక్కువనే అయింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అంటే టెంపుల్ ఎలాంటి అంత బాగానే ఉంది కానీ రూమ్లకే కొంచెం ఇబ్బంది అవుతుంది. రూమ్లు ఇవ్వాలి, వివిఐపీలకు ఇస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు. ఎప్పుడు వచ్చేటోళ్ళము అప్పుడు 200-300 నుంచి వచ్చినాము, ఇప్పుడు 1000 కాడికి వచ్చింది. ఇక రాలేని పరిస్థితి అవుతుంది, పిల్లలతో కొట్లాడి మరీ వస్తున్నాము. అది కొమరేని మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ. ఒక సంవత్సరం వచ్చి మొక్కులు చెల్లించుకుంటే ఆయన నమ్మినందుకు ఎట్లా అనిపిస్తుంది? నమ్మినందుకు దేవుని నమ్మితే ఏం చెడిపోం బిడ్డ, అంతకంత పైకి వస్తాం. అన్నీ అనుకున్నవి జరుగుతున్నాయి. మాకు మనమడు లేకుండా ఇక మనమడు పుట్టిండు, అన్ని విధాలు హ్యాపీగా ఉన్నాం దేవుని దయతో. మాకు కొంచెం న్యాయం జరిపియాలి. మీరు అడుగుతున్నారు కదా, మీరు మీడియేటర్ మాకు వాళ్ళకు మీరు చెప్పాలి. రూములు జర ఎక్కువ పెట్టియాలి. ఇంకా మేము ఇక సట్టి కూడా వాడతాము. సట్టి అంటే 13వ తారీఖు డిసెంబర్ 13 నుంచి ఇప్పటిదాకా మాంసం కానీ ఏది తినము. ఇక్కడికి వచ్చినాక మొక్కులు చెల్లించుకొని తర్వాత కొండపోషమ్మ దగ్గర పోయి అక్కడ ఇక మనకు దోసింది తినాలి, ఇంటికి పోవాలి.